మావోయిస్టు పార్టీ వైపు ప్రజలకు ఆదరణ తగ్గిపోవడానికి ప్రధాన కారణం కుల సంఘాలు అని ఒక పోలీసుల దర్శనం ఉందండి. అంటే కుల సంఘాలు ఎక్కడికక్కడ కుల సంఘాలు ఏర్పడడంతో ప్రజలు తమకు వచ్చిన సమస్యలు ఆ కుల సంఘాల దగ్గరికి వెళ్ళి అక్కడే పరిష్కరించుకుంటున్నారు. దాంతో మావోయిస్టు పార్టీ వైపు పేద ప్రజలు చూడలేకపోతున్నారు అనేది పోలీసుల దర్శనం. దాన్ని ఏమంటారు? ఇవి ఇప్పుడు రైతుల సమస్యలు కుల సంఘాలు పరిష్కరించేటి కావు. రైతుల సమస్యలు రైతులు అంటే అన్ని కులాల పడి రైతులు ఉంటారు. రెడ్డి వాళ్ళ దాంట్లో ఉంటారు, కమ్మరోళ్ళ దాంట్లో ఉంటారు, మాదిగోళ్ళ దాంట్లో రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి. రైతులందరి సమస్య ఒకటే సమస్య, గిట్టుబాటు ధర సమస్య కావాలి. ఆ సమస్యను పరిష్కరించాలంటే వాళ్ళందరినీ ఒక్కటి చేయాలి. ఒక్కటి చేయకుండా సాధ్యం కాదు. అక్కడ కులం అనేది ఎక్కడది? కులం ఏం లేదు. అది కుల సమస్యతోటి పార్టీ అట్లయింది కాదు. సమస్య ఏంటంటే వాళ్ళందరినీ రైతులను ఆర్గనైజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడం అనేది ముఖ్యమైన సమస్య. అయితే ఇవాళ సిపిఐ మావోయిస్ట్ పార్టీ రైతుల పక్షాన ఉండాలని లేదంటే ఉంది. రైతుల పక్షం ఉండాలని మొదటి నుంచి ఉంది. కానీ తన ఏ లైన్లో అయితే ఉందో ఆ లైన్ మూలంగా ఇవాళ రైతుల దగ్గరికి పోలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతులను ఆర్గనైజ్ చేయాలని అంటే చట్టబద్ధంగా పనిచేయాలి. చట్టబద్ధంగా పనిచేయకుంటే ఇవాళ గతంలాగా వెనకట్లాగా రైతులందరూ కూడా ఆయుధాలు పట్టాలంటే పట్టరు. ఇవాళ ఒకప్పుడు కరెక్టే, అది 90 కంటే ముందు భూస్వామి వ్యతిరేకంగా భూస్వామి కాడ కూడా గుండాలన్నారు, ప్రైవేట్ గుండాలన్నారు. వాళ్ళు దాడులు చేస్తారు కాబట్టి కూలీలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ ఆయుధాలు పట్టాలంటే పట్టిరు. ఆ రోజు ధరలోకి వచ్చు. కానీ వాళ్ళు ఎక్కడొస్తారు? రారు. ఇవాళ రైతులు చట్టబద్ధ పద్ధతిలో పట్టిన ఆర్గనైజ్ కావచ్చు, చట్టబద్ధ పద్ధతిలో పట్టిన మిలిటెంట్గా స్ట్రగుల్ చేయాలి. మహారాష్ట్రలో చేసిన విధంగా, ఢిల్లీలో చేసిన విధంగా ఇంకా దాన్ని డెవలప్ చేయాలి, పెంచాలి. దేశవ్యాప్తంగా కూడా రైతులు ఆర్గనైజ్ కాకుండా రైతుల సమస్యలు పరిష్కారాలు కావు. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ, ప్రభుత్వాలు రకరకాల రుణమాఫీ అనొచ్చు, లేకపోతే ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఈ 50-20 సంవత్సరాల నుంచి పరిష్కరించడం సాధ్యం కూడా కాదు. ఓకే, మీరు దున్నేవాడిద భూమి అనేది ప్రధాన సిద్ధాంతంగా కనిపిస్తుంటుంది. మరి మీరు వెళ్ళిన తర్వాత ఎంతమంది రైతులకి పార్టీ భూమి పంపిణీ చేస్తుంది? తెలంగాణకు వస్తే లక్షల ఎకరాలు భూమి, అది అడవి భూమి కావచ్చు, లేకపోతే భూస్వాముల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూమి కానీ లక్షల ఎకరాలు ఉంటుంది. ముఖ్యంగా అంటే ప్రారంభ పీపుల్స్ వార్ ఉద్యమం తెలంగాణ లోపల భూ పోరాటం 83-84 లోపల స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళీ 90 లోపల ఒక పెద్ద ఉద్యమంలాగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. అది అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాల లోపల కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అవి ఆ రోజు కొనసాగినాయి. భూములు ఆక్రమించారు, ఆ భూములను సాగు చేసుకున్నారు రైతులు. సాగు చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత తిరిగి ప్రభుత్వం నుంచి నిర్బంధాన్ని ప్రవేశపెట్టి గ్రామాల క్యాంపులు వేసి ప్రజలు విపరీతంగా కొట్టడం, కేసులు పెట్టడం, వాటితోటి కొంతమంది తిరిగి వాటిని సాగు చేసుకోలేకపోయారు. కొన్ని భూములైతే రైతులు ఇప్పటికీ సాగు చేసుకుంటున్నాయి, కానీ ఎక్కువ భూములు తిరిగి మళ్ళీ భూస్వాములు ఆ భూములను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవడం అనేది జరిగింది. అది అట్లా అయితే అడవి భూములు మాత్రం ఇప్పటికీ ప్రజల చేతుల పట్ల వేలాది ఎకరాల భూములు కూడా ప్రజల చేతుల్లోనే ఉన్నాయి, సాగు చేసుకుంటున్నారు. ఓకే, ఇక కుల వ్యవస్థకు వస్తే అగ్రవర్ణాల నుంచి వెళ్ళిన మీకు పార్టీలో మీకు పెద్దపేట వేశారా, లేదా మిమ్మల్ని కూడా సామాన్యంగా చూసారండి? కమ్యూనిస్ట్ పార్టీ లోపల పెద్ద కులం చిన్న కులం అనేది ఏమి ఉండదు. ఇక్కడ అందరూ సమానమే, స్త్రీ పురుషులు సమానమే. అసలు కులం అనేది ఏ కులం అనేది కూడా ఎవరు తెలుసుకోరు. నా పేరు అక్కడ జంపన్నగానే నేను అందరికి పరిచయం తప్ప జంపన్న నరసింహారెడ్డి అనే విషయం ఎవరికి తెలియదు. తెలిస్తే నాయకులకు, ఉన్నత నాయకత్వానికి పలానా ఆయన పేరు ఇది, ఆయన ఇక్కడి నుంచి వచ్చిండి అనేది అంటే రికార్డ్ కోసం ఉండేదే తప్ప అసలు ఎవరు కులం గురించి లేదా సొంత పేరు గురించి ఎవరు మాట్లాడుకోరు. అసలు అలాంటి విషయాలు కూడా ఎక్కడ కూడా చర్చకే రావాయి. ఆ రకంగా చూడరు. అసలు సమాజం స్థాపించాలనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ కులాలకు సంబంధించిన సమస్య ఎక్కడిది? అది ఉండదు కూడా. అది కానీ కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ అగ్రకులాల చేతిలోనే ఉంటుంది అనేది ఒక ఆరోపణ అనిపిస్తుంటుంది. పార్టీ లోపల అగ్రవర్ణం అగ్రకులం నాయకత్వం వహించడం అంటే ప్రారంభం లోపల ఎవరైతే చదువు దగ్గర ఉండి ఎవరైతే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు పార్టీకి వచ్చారు. ఒక సందర్భం లోపల సరే బ్రాహ్మణులు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఒక సందర్భంలో వచ్చింది. కానీ ఇవాళ వాళ్ళే లేరు. ఇవాళ దళితుల నాయకత్వానికి వచ్చారు, ఆదివాసుల నాయకత్వానికి వచ్చారు. దళితులు ఇవాళ కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు, చనిపోయిన ఉన్నారు. ఆదివాసులు కూడా కేంద్ర కమిటీ మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీలో చాలామంది ఉన్నారు.
కానీ పార్టీలో మహిళల పట్ల వివక్ష ఉంటుంది అనుకో ఒక వార్త వస్తుంది, వాస్తవం అంటారు. అంటే బాల్య వివాహాలు తట్టుకోలేక పారిపోయి అడవిలోకి వచ్చిన వాళ్ళ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి వాళ్ళ పట్ల లింగ వివక్ష చూపిస్తూ వాళ్ళ పట్ల అగాత్యాలు చేస్తుంటారన్నది కూడా అవి పూర్తిగా తప్పవి. పార్టీలో పూట వివక్షత అనేది లేకపోతే అణచివేత అనేది పార్టీలో పూట ఏమి ఉండేవి. అవన్నీ లొంగిపోయిన వాళ్ళు ఒకరిద్దరు సభ్యులు అంటే ఒత్తిడితోటి పోలీసులు ఒత్తిడి చేసినప్పుడు లేదా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కొంతమంది లొంగిపోయిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చినవని అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తే అది వెంటనే పేపర్లకు రావడం అదొక పెద్ద చర్చ కావడం తప్ప అంతకంటే దాంట్లో ఏమీ లేదు. అది పార్టీలో పూట కనుక అట్లా కనుకుంటే ఇవాళ మరి పురుషులకు ధీటుగా మహిళలు ఎందుకుంటారు? రిక్రూట్ లోపల పురుషులు ఎంతమంది అయితే ఉంటారు ఇవాళ మహిళలు కూడా అదే సంఖ్యలో పట్ల కూడా వస్తున్నారు. అది దాంట్లో అణచివేత కనుకుంటే ఎవరు ఉండరు కదా. ఓకే, అంటే ఈ కార్యక్రమాలు పక్కన పెడితే ఇంకా మీకు వ్యక్తిగతంగా వస్తాయి. మీరు దండకార్యంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? తర్వాత ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మీ యాక్షన్ ఏ విధంగా అయింది? మీ పార్టీ ఎందుకు ఆ పక్క రాష్ట్రాల బాధ్యత ఇచ్చింది? నేను 2007 వరకు తెలంగాణ బాధ్యతలోనే ఉన్నా. 2007 వరకు నేను సెక్రటరీని కేంద్ర కమిటీ మెంబర్ని. 2007 తర్వాత నేను ఛత్తీస్గఢ్లో లేను, ఒరిస్సాకు పోయినా. ఛత్తీస్గఢ్లో ఉన్నప్పటికీ నేను వేరే సిఎంసి మెంబర్గా నేను ఆ ప్రాంతంలో తిరిగిన తప్ప ఛత్తీస్గఢ్కి సంబంధించిన నా బాధ్యత కాదు అది. తర్వాత నేను ఒరిస్సాకు పోయినా, జార్ఖండ్ పోయినా, బీహార్ పోయినా, కానీ ఇక్కడ నాకేం లేదు. కానీ మధ్యకాలంలో 95 నుంచి 97 ఆ ప్రాంతంలో జంపన్న గారు అజ్ఞాతంలో ఉన్నారు. అంటే అజ్ఞాతంలో అసలు ఎలాంటి యాక్షన్ చేయలేదనేది పోలీసులు అంటుంటారు. వేరు కార్యక్రమాల రీత్యా నేను వేరు ఉండొచ్చు, కానీ అజ్ఞాతం అనేది దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏం లేదు. అది వివిధ సందర్భాల్లో బట్టి నేను రాజకీయ కార్యక్రమాలు నిర్వర్తించిన, ఆర్గనైజేషన్ డ్యూటీస్ నిర్వర్తించిన, మిలిటరీ డ్యూటీస్ని కూడా నిర్వర్తించిన నేను తప్ప అజ్ఞాతం ఒక 2-3 సంవత్సరాలు అసలు జంపన్న గారు యాక్షన్ అసలు ఎక్కడ లేదు, కనబడలేదని అట్లేం లేదు. ఓకే, అంటే మీరు చెప్తున్న 2007 వరకు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు? ఒక్కొక్కసారి పోలీసులు చేసిన తప్పులు ఏవైనా ఈ విధంగా చేయకుండా ఉంటే పోలీసులు బాగుండేది అన్నది ఏమైనా మీకు ఎదురుపడింది? అంటే స్వయంగా నేను నాకు ఎదురైన సంఘటన లేదు, కానీ మొత్తం టోటల్గా గమనించినప్పుడు పోలీసులు చట్ట ప్రకారంగా పనిచేయడం వేరు. చట్టం అనుకున్నప్పుడు సరే వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు అడవిలోకి వస్తారు, కొమ్మింగ్ చేస్తారు, సరే అది వేరు. కానీ అది కాకుండా వాళ్ళు కొంతమందిని పట్టుకొని చంపడం, అంటే అరెస్ట్ అయినప్పుడు పట్టుకొని చంపడం కావచ్చు, చిత్రహింసలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కావు కదా. చట్ట ప్రకారం చేయండి, సరే మీరు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి చట్ట ప్రకారం చేస్తారు. అది చట్టం ప్రకారంగా పనిచేసేటప్పుడు కూడా మానవత్వం ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. పోలీసులకు ఉండాలి, మావోయిస్టులకు ఉండాలి, ఎవరికైనా ఉండాలి. మావోయిస్టులు కూడా తప్పుడుగా ప్రవర్తించినప్పుడు కరెక్ట్ కాదు. అది మానవత్వం లేకుండా, మానవత్వమే కాదు వర్గ దృక్పథం కూడా ఉండాలి. వర్గ దృక్పథం అంటే నేను పేద రైతు బిడ్డను, నేను కూలీని, లేదా నేను మధ్యతరగతి రైతును. పోలీసులు అందరూ దాదాపు 99% పీడిత వర్గ ప్రజలే. వాళ్ళ ఆఫీసర్స్ శత్రువులు కాదు. ఆఫీసర్స్ అందరూ శత్రువులు ఏం కాదు, వాళ్ళందరూ మధ్యతరగతి రైతుల బిడ్డలు వాళ్ళు. లేదా చితికిపోయిన భూస్వాముల బిడ్డలు కూడా ఆఫీసర్ ఉండొచ్చు. చితికిపోయిన భూస్వాముల బిడ్డలు వాళ్ళేం టార్గెట్స్ ఏం కాదు అది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మానవత్వం ఉండాలి, వర్గ దృక్పథం ఉండాలి, పోలీసులకు ఉండాలి, మావోయిస్టులకు ఉండాలి. వాస్తవంగా ఇవాళ జరుగుతున్న యుద్ధం లోపల పోలీసులు, నక్సలైట్లు, శత్రువులు యుద్ధం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. అది ఇది యాక్చువల్గా జరుగుతున్న యుద్ధం అని అంటే మావోయిస్టులు ప్రజల తరఫున పనిచేస్తున్నారు. ప్రజల తరఫున అంటే ఎవరికి వ్యతిరేకంగా? భూస్వాములకు వ్యతిరేకంగా, దళారీ బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే తప్ప పోలీసులకు వ్యతిరేకం కాదు అది. కానీ పోలీసులు కూడా ప్రభుత్వం తరఫున ఫైట్ చేస్తున్నారు కదా. ప్రభుత్వ తరఫున అంటే ప్రభుత్వం ఆదేశిస్తుంది కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తారు వాళ్ళు. కానీ ప్రభుత్వ ఆదేశాలు అంటే పట్టుకొని చంపునైతే ప్రభుత్వ ఆదేశాలు ఉండవు కదా. అంటే మీరు చట్ట ప్రకారం వెళ్ళాలని మీరు అంటున్నారు. కానీ మీరు పనిచేసిన టైంలో పోలీసులు ఈ పని చేసి ఉండకూడదు అని మీకు మనసుకు నచ్చింది కానీ, లేదు ఈ అన్యాయంగా తీసుకెళ్ళి కాల్చి చంపారు అని కానీ ఘటనలు ఏమైనా గుర్తున్నాయి? ఆ విధంగా చెప్పంటే అనేకమైన ఘటనలు ఉన్నాయి. ఒక ఘటన అనేది ఏం లేదు. అది బాగా అనేకమైన ఘటనలు కూడా అనేకమైన ఘటనలు ఉన్నాయి. ఒక ఘటన ఫలానా ఘటనే అనేది ఏం లేదు. అనేక ఘటనలు కూడా అవి జరిగినాయి. అంటే ఒకటే బాగా గుర్తుండిపోయింది ఏమన్నా?
అనేక మంది ఇప్పుడు నేను పనిచేసినప్పుడు, నేను కమాండర్గా పనిచేసినప్పుడు, నేను జిల్లా కమిటీ మెంబర్గా పనిచేసినప్పుడు దేవన్ అని ఉండే ఆదివాసీ ఆయన సల్వాయ్ ఆయన గ్రామం, ఆయన బయట పనిచేస్తుండే, ఆయన మంచి వ్యక్తి ఆయన పట్టుకొని చంపేశారు. యాకయ్య అని ఉండే మన సాపిల్ అని ఆయన రైతు సంఘ నాయకుడు ఆయన పట్టుకొని చంపారు. ఒక్కలని కాదు, అనేక మందిని చంపారు. అది ఎట్నారం ఏరియాలో పూట అనేక మందిని కూడా చంపారు. అది వాళ్ళు ఏ హింసా కార్యక్రమం వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ప్రజల కోసం, రైతుల కోసం వాళ్ళు నిజాయితీగా పనిచేసేవాళ్ళు, అన్ని వదులుకొని పనిచేసిన వాళ్ళు.